హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. ఒక 1 వీక్ గ్యాప్ వచ్చి ఉండే. నేను నా పర్సనల్ వర్క్లో బిజీ అయి ఉండే. నా యూట్యూబ్ ఛానల్కి, నా ఇన్స్టా పేజ్కి, వీటికి నేను వెబ్సైట్ తయారు చేసుకొని ఉండే. సో పీపుల్ నన్ను ఈజీగా కాంటాక్ట్ అవ్వడానికి చాలా డిఎమ్స్ వస్తున్నాయి, చాలామంది మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఆన్సరింగ్ దెమ్ చేస్తున్నా. కానీ నా పర్సనల్ వర్క్, వాళ్ళు అడిగే టాపిక్స్, వాళ్ళు కాల్ మాట్లాడే టైమ్స్ నాకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఉండే నేను. ఆ వెబ్సైట్ నుంచి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ వెబ్సైట్లో మీరు సబ్మిట్ చేస్తే నాకు ఈజీగా వచ్చేస్తే బై త్రూ మెయిల్ ఆర్ నా వెబ్సైట్ స్టోరేజ్ గూగుల్ క్లౌడ్లో డైరెక్ట్గా సేవ్ అయిపోద్ది ఇన్ఫర్మేషన్ మీది, మీరు అడిగిన క్వశ్చన్. సో దాన్ని బట్టి ఏంటంటే ఇట్స్ ఈజీ టు కమ్యూనికేట్ విత్ యూ పీపుల్. ఎవరికి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, నన్ను కాంటాక్ట్ అవుదాం అనుకున్నా కానీ, మీరు ఒక్కసారి వచ్చి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నేను నా ఫ్రీ టైం బట్టి మీకే రిప్లై మెయిల్ అయినా రావచ్చు, లేదంటే మీ వాట్సాప్కి డైరెక్ట్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఎలాగంటే ఈ టైంకి ఐఎమ్ రెడీ టు టాక్ విత్ యూ, లేదంటే ఐఎమ్ ఓకే టు డిస్కస్ ఆన్ ద టాపిక్ వాట్ యూ గైస్ ఆస్కింగ్ అని. ఈ వెబ్సైట్ అలా హెల్ప్ అయ్యే వేరే డిజైన్ చేసి ఉన్నాయి అనమాట. ఇంకా ఈ వెబ్సైట్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఛానల్ ఉంది, నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. కొంతమంది గ్రూప్లో మెసేజ్ పెట్టగలరు, ఉన్న వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళు ఎక్స్ట్రావర్డ్స్ అయిన వాళ్ళు మెసేజ్ పెట్టుకోగలరు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని ఎక్స్పీరియన్స్ ఉంటాయి, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. వాటిని ఏం చేయొచ్చు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రివ్యూ రాద్దాం అనుకుంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నారు అంటే కింద మీ డీటెయిల్స్ వచ్చి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. అక్కడ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మేము దాన్ని చెక్ చేసి, అంటే అది ఎలాంటి టర్మ్స్, ఒక మంచి టర్మ్స్లో ఉంది మీ స్టోరీ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ అనుకుంటే డైరెక్ట్గా అది వెబ్సైట్ స్టోరీస్లోకి, ఎక్స్పీరియన్సెస్లోకి యాడ్ అయిపోద్ది. సో ఏంటంటే అవి వేరే వాళ్ళు చదువుకోవడానికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త స్టూడెంట్స్ వచ్చారు వెబ్సైట్లోకి, వేరే వాళ్ళు ఎనానమస్ వాళ్ళ స్టోరీని వాళ్ళు చదువుకున్నారు. సో వాళ్ళు కూడా ఓకే ఇది మేము ఫేస్ చేసాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా ఈ హ్యాపీనెస్ ఉంది ఇక్కడ, అలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్, ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ మీరు అలా షేర్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. అవి వేరే వాళ్ళు చదువుకుంటారు. షేర్ చేసినందుకు మీ డీటెయిల్స్ ఏమీ రావు దాంట్లో, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, లేదా మీ ఫోటో, మీ ఐడి, మీ నేమ్ ఏమీ రావు. యూ గైస్ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట ఈ వెబ్సైట్ తోటి, నేను డిజైన్ చేసుకున్న వెబ్సైట్ తోటి. సో నెక్స్ట్ థింగ్, నేను నా కమ్యూనిటీకి, నా ఆడియన్స్కి నేను ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుంటున్నా. డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్ లింక్ డైరెక్ట్ వెబ్సైట్లో ఉంటుంది. మీరు జాయిన్ అవ్వని కొట్టగానే వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళిపోవచ్చు ఈజీగా నా గ్రూప్లోకి. సో వాట్సాప్లో జాయిన్ అయిన వెంటనే మీరు మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి. గ్రూప్లో మీరు డిస్కస్ చేసుకోవచ్చు వేరే స్టూడెంట్స్ తోటి. మీకు ఏ డౌట్స్ ఉన్న గ్రూప్లో క్లారిఫై చేస్తాము. నేను కానీ, ఇంకో వెల్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉన్న కమ్యూనిటీ పీపుల్ ఎవరైనా మీరు ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తోటి మీరు 2-3 టైమ్స్ 4-5 టైమ్స్ లాగిన్ అయ్యి ఎగ్జిట్ అయ్యి గ్రూప్లో జాయిన్ అయ్యి ఎగ్జిట్ అవుతారంటే అది ఏఐ జనరేటెడ్ వాట్సాప్ గ్రూప్స్. మిమ్మల్ని ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోద్ది, మీరు ఇంకా జాయిన్ అవ్వడానికి అవ్వదు. మీరు నీట్గా ఉండాలి, గ్రూప్ టర్మ్స్ని ఫాలో అవ్వాలి. మీ క్వశ్చన్స్ని, గ్రూప్ డిస్కషన్స్ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు మీరు, బట్ ఇన్ అ గుడ్ టర్మ్స్. ఐఎమ్ టెలింగ్ యూ గైస్ అగైన్, ఇన్ అ గుడ్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ మేము ఏఐ సాఫ్ట్వేర్ కొంచెం యూస్ చేసి ఉండే అనమాట, ఇప్పుడున్న టెక్నాలజీకి మ్యాచ్ చేస్తూ. దాంట్లో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ నెంబర్తో కానీ మీరు ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ ఎగ్జిట్ అయ్యి జాయిన్ అయితే మాకు ఎలాగ వచ్చేస్తుందంటే ఒక స్పామ్ లాగా కన్సిడర్ అయిపోతాం మేము. సో ఆటోమేటిక్గా మీరు ఇంకోసారి జాయిన్ అవుదామని ట్రై చేసినా అంత ఈజీగా జాయిన్ అవ్వలేరు. అదొక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ మీకు. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు మాకు మళ్ళీ పర్సనల్ టెక్స్ట్ చేసుకొని అప్పుడు జాయిన్ చేసుకోవాలి. సో అలా చేయకండి. ఒకసారి మీరు జాయిన్ అయ్యారంటే పీస్ఫుల్గా, హ్యాపీగా డౌట్స్ అడగండి, తెలుసుకోండి, మాట్లాడండి. ఎవ్రీడే డైలీ న్యూస్ షేర్ చేస్తాం, డైలీ వీడియోస్ షేర్ చేస్తాం. ఎందుకంటే చాలా వేరే యూట్యూబర్స్ ఉన్నారు, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా రీల్స్ ఉంటే దాంట్లో షేర్ చేస్తాం. మీరు హ్యాపీగా ఒక కమ్యూనిటీలో హ్యాపీగా ఉండొచ్చు. స్టూడెంట్స్ అందరూ ఎవరికైతే నా కంటెంట్ నచ్చుతుందో, నన్ను ఫాలో అవుదాం అనుకుంటున్నారో. సెకండ్ థింగ్, వెబ్సైట్లో మీకు అన్ని లింక్స్ ఉన్నాయి. నా లింక్డ్ఇన్ అకౌంట్ ఉంది, నా ఫేస్బుక్ అకౌంట్ ఉంది, నా ఇన్స్టా పేజ్ ఉంది, అండ్ నా జీమెయిల్ ఐడి ఇచ్చాను, ఎవ్రీథింగ్. యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను. వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా ఏ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మిమ్మల్ని దానికి డైరెక్ట్ చేసేస్తుంది. ఇంకోటి నా లింక్డ్ఇన్ అకౌంట్ వచ్చేసి
అది నా పబ్లిక్ అకౌంట్. ఐ హ్యావ్ 2 అకౌంట్స్. నేను మీకోసం అని యూట్యూబ్ ఛానల్ కోసం, ఈ సోషల్ మీడియా కోసం అని ఒక పబ్లిక్ అకౌంట్ క్రియేట్ చేసి ఉండే, ఆ లింక్ నేను ఇచ్చాను. ప్రైవేట్ అకౌంట్ నాది ఇంకోటి ఉంటుంది, విచ్ ఈస్ నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఒక లింక్డ్ అకౌంట్ ఉంది నాకు. ఇప్పుడు వచ్చింది మేము అవుతున్నప్పుడు మీకు పబ్లిక్ అకౌంట్. దాంట్లో ఏంటంటే నాకు ఏ జాబ్ సెర్చ్ దొరికినా, లేదంటే ఏమైనా ఇన్స్ వచ్చినా, లీడ్స్ వచ్చినా నేను దాంట్లో షేర్ చేస్తాను, మీకు ఆ లింక్డ్ అకౌంట్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు లైక్ ఈజీగా చెక్ చేసుకొని దాన్ని అప్లై చేయొచ్చు. మీరు అక్కడి నుంచి కనెక్ట్ అవుదామని దాన్ని కనెక్ట్ అవ్వచ్చు. ఇంకోటి గ్రూప్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకు ఎమర్జెన్సీగా మీరు కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారు, ఎమర్జెన్సీగా ఏమైనా తెలుసుకుందాం అనుకుంటున్నారు అంటే అదే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిందంటే మీకు ఎలాగ వస్తుంది అంటే మీరు ఒక కీవర్డ్ యూస్ చేయండి, లైక్ ఎమర్జెన్సీ కాల్, ఎమర్జెన్సీ టెక్స్ట్, ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అని. మీరు అలా చేయగానే మాకు ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద వచ్చేస్తుంది మీది. సో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ రాగానే మేము మీతో నెక్స్ట్ 15 మినిట్స్లోనో 30 మినిట్స్లోనో నేను కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. లేదు మీరు నార్మల్ స్టూడెంట్స్ లాగే లైక్ సబ్మిట్ చేసి వదిలేసారు అంటే మీకు మీటింగ్ షెడ్యూల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుని, ఇంకోటి మీకు ఎమర్జెన్సీ అయితేనే మీరు కీవర్డ్ ఎమర్జెన్సీ యూస్ చేసి నాకు టెక్స్ట్ చేయండి, లేదు అంటే చేయొద్దు. లైక్ అటు నా టైము వేస్ట్, మీ వల్ల వేరే వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు లైక్ వచ్చి ఆ టైంకి షెడ్యూల్ అవ్వాల్సింది వాళ్ళే పోస్ట్ పోన్ చేసి మీరు నేను ముందు తీసుకుంటా కాబట్టి వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుద్ది. సో మీకు నిజంగా ఏదైనా నీడ్ఫుల్ హెల్ప్ ఉంది అర్జెంటుగా అంటేనే మీరు ఆ కీవర్డ్ యూస్ చేసి టెక్స్ట్ చేయండి. స్పెషల్ లైక్ ఏమైనా ఛార్జ్ ఉందా కాల్ బుక్ చేసుకోవడానికి, నాతో కమ్యూనికేట్ అవ్వడానికి ఏంటి అది ఇదంటే మొత్తం ఫ్రీ. నేను నీట్గా మెన్షన్ చేస్తున్నా, నేను ₹1 ఛార్జ్ చేయట్లేదు మీ దగ్గర నుంచి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ప్రతి ఒక్కరికి నేను 20 to 25 మినిట్స్ కాల్ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది. లైక్ మీరు అడగవచ్చు, యూనివర్సిటీలో సెలక్షన్లో హెల్ప్ చేస్తాను, నేను వీసా డాక్యుమెంటేషన్లో హెల్ప్ చేస్తాను, క్యాంపస్ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటా, నేను మీకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటా, ఎలాగ ఆన్సర్ చేయాలో నేను మీకు ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను లైక్ ఇంటెలిజెన్స్, లైక్ మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో మీరు కొన్ని విషయాల్లో మీరు అంత ఫాస్ట్గా మీ వీసాను సెక్యూర్ చేయగలరు, అంత ఫాస్ట్గా మీ స్టడీస్ని కంప్లీట్ చేసి జాబ్కి మూవ్ ఆన్ అవ్వగలరు. ఫ్రెంచ్ లాంగ్వేజ్ గురించి ఎంత ఇంపార్టెంట్ అని చెప్తాను మీకు. ఇలాంటి థింగ్స్ అన్నీ లైక్ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ఇవన్నీ మెయిన్ సోర్స్ ఆఫ్ స్ట్రీమ్స్. బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ స్ట్రీమ్ వచ్చేసి బై వెబ్సైటే. మీకు ₹1 ఛార్జ్ చేయట్లేదు నేను దాంట్లోనే, ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 మెంబర్స్ 25 మెంబర్స్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేశారు, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేశారు అంటే నేను లైక్ స్టార్టింగ్ 1 to 20 వస్తా. ఎవరైనా మిస్ అయ్యారో అంటే వాళ్ళు 20 పీపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆ స్లాట్ బుక్ అవుద్ది. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, మీకు 20 పీపుల్ అయిపోగానే మీకు మళ్ళీ స్లాట్ బుక్ అవుద్ది తప్ప మీరు వచ్చిన వెంటనే తీసుకోవడానికి అవ్వదు. అది ఒకటి బాగా రిమైండ్ చేసుకోండి మీరు బ్రెయిన్లో. మీకు ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ చేయగానే మీకు టెక్స్ట్ వచ్చినా, మెయిల్ వచ్చినా, వాట్సాప్ ఆర్ ఎలాంటి మెయిల్ వచ్చినా, టెక్స్ట్ వచ్చినా ఆ టైంకి రెడీగా ఉండి అరేంజ్ చేసుకోవడానికి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్గా కాంటాక్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకుంటే, ఇప్పుడు నేను వెబ్సైట్ మీకు స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, ఎలా యూస్ చేయాలి, ఎలాగ మీరు సబ్మిట్ చేయాలి డీటెయిల్స్ అని. ఇప్పుడు నీట్గా మీరు ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసింది మీకు డిస్ప్లే వచ్చింది చూడండి. దాని తర్వాత ఎలాగా ఏంటని చెప్పి నెక్స్ట్ మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు గూగుల్లో nrfairs.com అని కొట్టగానే మీకు ఇలా పోర్టల్ ఓపెన్ అయిపోద్ది డైరెక్ట్గా మన వెబ్సైట్. గూగుల్లో ఆడే లిస్ట్ చేస్తుండే మీకు అక్కడ యూట్యూబ్ లోగో మీద కొట్టినా కూడా మీకు డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోతారు. నా గురించి లైక్ నేను ఎలాగ హెల్ప్ చేస్తాను మీకు అక్కడ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ యూట్యూబ్ వీడియోస్ మీరు అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. హౌ డు ఐ హెల్ప్, ఆ సర్వీసెస్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ గురించి, స్టూడెంట్స్ గురించి, అబౌట్ మీ, నా గురించి అక్కడ ఉన్న ఏ ఐకాన్ మీద నొక్కినా కూడా మీరు డైరెక్ట్గా వాటిలోకి డైరెక్ట్ చేసేస్తుంది మన వెబ్సైట్. ఇప్పుడు ఎలా కాల్ బుక్ చేసుకోవాలి, అక్కడ గైడ్ మీద కొడితే మీకు అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి చూడండి. అక్కడ ఉన్న దాని ప్రకారంగా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి జీమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అవన్నీ మీరు ప్రజెంట్ ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ మీద టిక్ చేసుకొని మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పి సబ్మిట్ చేయగానే మీకు నాకు వచ్చేస్తుంది. డైరెక్ట్గా మెయిల్ ఐడి నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడ లింక్డ్ అకౌంట్స్ అన్నీ, యూట్యూబ్, ఇన్స్టా అన్నీ ఉన్నాయి, అక్కడి నుంచి డైరెక్ట్గా రావచ్చు. వాట్సాప్ గ్రూప్ ఇంత బటన్ మీద నొక్కిన వెంటనే జాయిన్ అయిపోతారు మనం. సో చూసారు కదా ఇంటర్ఫేస్, మీరు కాంటాక్ట్ అవుదాం అనుకుంటే అలా కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ. క్రిస్మస్ కొంచెం బిజీగా ఉన్నా నేను, నా ఫ్రెండ్స్ క్లాసెస్ అని, క్రిస్మస్ వెకేషన్ అని, సీజన్ అని బాగా బిజీ ఉండే. We'll contact you as soon as possible with another video. Until then, bye bye, thank you, merci, au revoir.